కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఒక ప్రజా ఉద్యమం చేయడానికి సిద్ధమైంది. ఆ ప్రజా ఉద్యమ కార్యాచరణ ఏంటి అనేది తాజాగా నిన్న ఆ పార్టీ కార్యకర్తలకు చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కార్యాచరణ కూడా ఒక 4, 5 రోజుల్లో పూర్తిగా రూపొందించి ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేయబోతున్నారు. ప్రధానంగా దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంది. అలాగే నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. ఒక పక్క నిరుద్యోగం, అలాగే ఇప్పుడు మొన్న నీట్ పేపర్ పరీక్ష లీకు ఇలాంటివికి సంబంధించి వాటి మీద ఒక ఉద్యమం చేయాలి ప్రజల తరపున దేశవ్యాప్తంగా అనే నిర్ణయం అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అయితే దీనికి సంబంధించి కార్యాచరణ ఎలా ఉండబోతోంది, అంటే ఏ ఏ రాష్ట్రాల్లో ఈ ప్రజా ఉద్యమానికి భారీ మద్దతు వస్తుంది అనేది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. కాంగ్రెస్ ఏతర రాష్ట్రాలు ఎక్కువ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలే ఉన్నాయి. మహా అయితే వీళ్ళది కర్ణాటక, అలాగే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఇలాగ ఒక 4 రాష్ట్రాలు ఉన్నట్టు, మన కేరళ ఇలాగ. అయితే మరి మిగిలిన చోట్ల ఏంటి పరిస్థితి అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం. ఏది ఏమైనా ప్రతిపక్షం అన్ని చోట్ల ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజా ఉద్యమానికి అయితే వీళ్ళు ఒక పిలుపునిచ్చారు. ఇది ఎంతవరకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తారు ఈ ఉద్యమానికి అనేది, అలాగే ఈ ఉద్యమం జరిగినన్ని రోజులు కూడా పార్టీ నేతలంతా రోడ్ల మీదే ఉండాలి, 4-5 రోజుల్లో ఈ ఉద్యమానికి సంబంధించిన ప్రణాళిక విడుదల చేస్తామంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన అయితే చేశారు. ఒక పక్క ఇప్పుడు రేపు 25వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూడా ఒక ఉద్యమం చేయబోతోంది. అయితే అది ఉద్యమం కాదు, ఉద్యమం అనడానికి లేదు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఉద్యమం, వైసీపీ నాయకులు చేస్తున్నది ఉద్యమం. వాళ్ళు చేసేది ఏంటి, 2 ఏళ్ల పాటు వాళ్ళ పరిపాలనకు సంబంధించి చేసిన మేలేంటో ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఓ పక్క 2 ఏళ్లు వెన్నుపోటు అంటూ వైసీపీ ఉద్యమం చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమం చేయడానికి సిద్ధమవుతోంది. మరి ఎంతవరకు ప్రజాదరణ పొందుతుందనే చూడాలి.